ఓం విఘ్నేశ్వరాయ నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం దుందుర్గాయ నమ. ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం. ఫిబ్రవరి 23వ తేదీ ఉదయం 11 గంటలు ఆ ప్రాంతం నుంచి కుజుడు కుంభరాశి ప్రవేశం చేస్తున్నాడు. ఈ కుజుడు కుంభరాశి ప్రవేశం చేయటం వల్ల కుంభరాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా కుజుడు శక్తికి, ధైర్యానికి, పోరాట స్ఫూర్తికి, ఆగ్రహానికి, కార్యసిద్ధికి కలిగించే గ్రహంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే కుంభరాశి అనేది శని ఆధీనంలో ఉండే వాయుతత్వ రాశి అని కూడా మనకు తెలుసు. అందువల్ల ఈ సంయోగం వ్యక్తిగతంగా, సామాజికంగా కూడా కుంభరాశి వాళ్ళకి ఎక్కువగా ప్రభావం చూపించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ కుజుడు కుంభరాశిలోకి ప్రవేశించడం వల్ల సాధారణంగా కుంభరాశి వాళ్ళకి ఆత్మవిశ్వాసం అనేది పెరిగిపోతుంది. ఆత్మవిశ్వాసం బాగా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఆత్మవిశ్వాసం అనేది చెక్కు చెదరకుండా ఉంటుంది. ఆత్మవిశ్వాసం అనేది పెరిగిపోతుంది అన్న విషయాన్ని గమనించాలి. అలాగే కొత్త కొత్త పనులు చేసే ధైర్యం, ఒక పోరాట స్ఫూర్తి అనేది ఈ కుంభరాశి వాళ్ళకి ఎక్కువగా వస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే కొత్త ఆలోచనలు కలుగుతాయి. ఏదో సాధించాలి, ఏదో మనం ఒక టార్గెట్ పెట్టుకుని ఏదో సాధించాలి, ఏదో మనం ఇచ్చేయాలన్న ఉద్దేశంతో వస్తుంది. ముఖ్యంగా టెక్నాలజీ, డిజిటల్ రంగాల్లో వీళ్ళకి చాలా వరకు మైండ్ ఆ రంగాల్లో ఉండే వాళ్ళకి, ఆ రంగాల మీద ఆసక్తి ఉన్న వాళ్ళకి, ఆ రంగాల్లో పనిచేసే వాళ్ళకి అద్భుతమైన ఆలోచనలు, అద్భుతమైన నిర్ణయాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఖచ్చితంగా స్నేహితులతో మాత్రం, బంధువులతో, స్నేహితులతో ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉంటాయి. మాటల వల్ల ఎక్కువగా ఈ యొక్క సంబంధాలన్నీ కూడా చెడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అందువల్ల సహనం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఆరోగ్య విషయంలో కూడా ఈ కుంభరాశి వాళ్ళు, ఈ కుజుడు కుంభరాశిలోకి వెళ్ళటం వల్ల ఆరోగ్య విషయంలో కూడా మీరు జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఈ బీపీ లాంటి, అంటే రక్తపోటు లాంటి సమస్యలు, గాయాలు తరగటం, అలాగే చిన్న చిన్న అజాగ్రత్తల వల్ల చిన్న చిన్న ప్రమాదాలు జరగడం, ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అయితే సాధారణంగా కుజుడు ఎప్పుడైతే కుంభరాశిలోకి ప్రవేశించాడో ఆటోమేటిక్గా ఈ కుంభరాశి వాళ్ళకి ఈ యొక్క నాయకత్వ లక్షణాలు అనేవి బాగా పెరుగుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల మీ యొక్క పై అధికారులు ఎవరైతే ఉన్నారో, మీ సుపీరియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా ఓర్పు సహనాలతో ఉండాలి, సంయమనం పాటించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ మాటలతో గొడవలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా ఈ టెక్నాలజీ కానీ, మీడియా కానీ, రీసెర్చ్ రంగాల్లో ఉండే వాళ్ళకి మనం ఇది మంచి లాభదాయక కాలంగా మనం నిరభ్యంతరంగా చెప్పుకోవచ్చు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ కుజు కుంభరాశిలోకి వచ్చిన తర్వాత ఆకస్మిక ఖర్చులు అనేవి బాగా పెరుగుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అనుకోని ఖర్చులు అప్పుడు దాకా బాగానే ఉంటుంది, సడన్గా నెత్తి మీదకి ఏదో ఒక ఖర్చు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే పెట్టుబడుల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకూడదు, అనాలోచితంగా మీరు వ్యవహరించకూడదు, ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే స్నేహితుల వల్ల మాత్రం మీరు కొంచెం, ఈ కుంభరాశి వాళ్ళు మాత్రం కొంచెం లాభపడే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ యొక్క పార్ట్నర్స్తో కూడా మీరు కొంచెం సమన్వయం పాటించాలి, జాగ్రత్తగా ఉండాలి. అంతా నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను అన్నట్టుగా ఉండకూడదు. ఏదైనా సరే ఇద్దరు కూర్చొని చర్చించుకుని ముందుకెళ్ళాలి తప్పించి నాకంతా తెలుసు, నేనే చేస్తాను, నేనే దీనికి కర్తని కర్మని క్రియను అన్నట్టుగా మీరు ఎట్టి పరిస్థితుల్లో బిహేవ్ చేయకూడదు. ముఖ్యంగా అహంకారాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ప్రేమ వ్యవహారాల్లో కూడా మీరు చాలా ఓపెన్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా బంధువులతో కానీ, స్నేహితులతో కానీ చిన్న చిన్న గొడవలు కూడా రావడానికి
అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ కాలంలో అంటే కుజుడు అక్కడ 45 రోజుల పాటు ఉంటాడు కుంభరాశిలో. సుమారుగా 45 రోజుల పాటు ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా ఈ కాలంలో మీరు ప్రతి విషయంలో ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ రక్తానికి సంబంధించిన సమస్యలు మీకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఆవేశాన్ని కూడా తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల రెగ్యులర్గా వ్యాయామం చేయటం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి నక్షత్రాల పరంగా కనుక మనం చూసుకుంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలకు చెందిన వ్యక్తులు ఈ కుంభరాశికి చెందిన జాతకులు అయి ఉంటారు. కాబట్టి ఈ ధనిష్ట నక్షత్ర జాతకులకు మాత్రం ఈ కాలంలో అంటే కుజుడు కుంభరాశిలోకి ప్రవేశించిన తర్వాత వాళ్ళకి ధనలాభం కలుగుతుంది, కానీ ఖచ్చితంగా కూడా ఖర్చులు బాగా పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే శతభిష నక్షత్ర జాతకులకి 1, 2, 3, 4 పాదాలకి శతభిష నక్షత్ర జాతకులకి మాత్రం ఆరోగ్య విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఆధ్యాత్మిక ఆసక్తి అనేది ఈ కాలంలో మీకు బాగా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు 1, 2, 3 పాదాలకు చెందిన పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు ఖచ్చితంగా కూడా వాళ్ళు ఈ కాలంలో ఈ 45 రోజుల కాలంలో ఉద్యోగాలు మార్పు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొత్త పరిచయాలు కూడా మీకు లాభదాయకంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అయితే ఈ విషయంలో వ్యక్తిగత జాతకాన్ని కూడా మనం పరిశీలన చేయాల్సిన అవసరం ఉంటుంది. సాధారణంగా అయితే మీకు ఉద్యోగంలో మార్పు ఉండటానికి అవకాశం ఉంటుంది. అయితే వ్యక్తిగత జాతక పరిశీలన చేసిన తర్వాతే మనం తుది నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా కూడా మరి కుంభరాశికి చెందిన జాతకులు ఆవేశాన్ని తగ్గించుకోవాలి. ధైర్యం కార్యసిద్ధి చాలా ధైర్యంగా ఉంటారు, కార్యసిద్ధి కలుగుతుంది. అయితే కోపాన్ని తగ్గించుకోవాలి. కోపాన్ని నియంత్రించుకోకపోతే సంబంధాలన్నీ కూడా దెబ్బతినిపోతాయన్న విషయాన్ని గమనించాలి. ప్రతి విషయంలో కూడా శాంతంగా ఆలోచించాలి, సంయమనం పాటించాలి, ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో కుంభరాశి వాళ్ళు ఎలాంటి ఏ ఏ ఏ పరిహారాలు చేయాలనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే సుబ్రహ్మణ్య ఆరాధన అనేది చాలా వరకు మెరుగైన ఫలితాన్ని ఇస్తుంది. సుబ్రహ్మణ్య ఆరాధన సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని ప్రతిరోజు కూడా మీరు పఠిస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే అంగారక స్తోత్ర పఠనం, ఈ అంగారక స్తోత్ర పఠనం కూడా ప్రతిరోజు కూడా మీరు పఠించండి. మంగళవారం నాడు ఉపవాసం చేయటం అనేది చాలా వరకు మేలు చేస్తుంది. అలాగే హనుమాన్ ఆలయాల్లో మంగళవారం నాడు దీపం వెలిగించటం, అలాగే స్వామివారికి తమలపాకులతో మీరు అర్చనాది అభిషేకాలు చేయటం, సింధూరంతో అర్చనాది అభిషేకం చేయటం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని ఎన్నిసార్లు జపిస్తే అంత మంచి ఫలితాలను వస్తాయన్న విషయాన్ని, ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని మీరు రెగ్యులర్గా పఠిస్తూ ఉండండి. ఈ 23వ తేదీ నుంచి ఈ 45 రోజుల పాటు కూడా రెగ్యులర్గా పఠిస్తూ ఉండండి. అలాగే సాధ్యమైనంత వరకు మంగళవారం నాడు కందులు కానీ ఎరుపు వస్త్రాలు కానీ మీరు దానం చేయటం వల్ల చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలు ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. తరచూ సుబ్రహ్మణ్య ఆలయాలను సందర్శించడం వల్ల కూడా మెరుగైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలే. మీ వ్యక్తిగత జాతకం కూడా దీని మీద చాలా ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీ వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చేయించుకోవడం అనేది చాలా తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మీ వ్యక్తిగత జాతకంలో జరుగుతున్న దశాంతర ఫలితాలు, ఇక్కడ ఈ గోచార ఫలితాలు 2 ఫలితాలను బేరీజ్ వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయడం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.